తెలంగాణ రాజకీయాల్లో అందరికంటే సీనియర్, ఆ మాటకు వస్తే జానారెడ్డి కంటే తానే సీనియర్ని కాంగ్రెస్ పార్టీలో అని స్వయంగా జీవన్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి అయిన జగిత్యాల ఎమ్మెల్యే, గతంలో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఒక 3 సార్లు ఏకంగా కేసీఆర్పై బై ఎలక్షన్లో 2 సార్లు ఎంపీగా ఓడిపోయారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా ఓడిపోయారు. ఆయన చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ కాలం ఉన్న నాయకుడు ఆయన చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తా అని ప్రకటించిన తర్వాత నేను ఒక్కసారి చెప్తే 100 సార్లే అంటూ రజనీకాంత్ స్టైల్లో ఒక ఫ్లెక్సీ ఆయన ఇంటి ముందు మనం చూస్తున్నాం, స్క్రీన్ పై చూస్తున్నాం. ఆయన తాను రజనీకాంత్ స్టైల్లో పెట్టుకున్నారు ఒకటి. మొత్తానికి ఈ వ్యవహారం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన 25వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అంటే ఏ పార్టీలోకి వెళ్ళేది నాయకులు కార్యకర్తలతో మాట్లాడి చెప్తా అంటున్నారు. ఆయన అటు ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడినట్లు సమాచారం అవుతుంది. ఆయన ఏ వైపు వెళ్తారు అనేది 25వ తేదీ తేలబోతుంది. అయితే జీవన్ రెడ్డి బయటకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన ఆసక్తికర అంశంగా మారింది. నిన్ననే శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి చర్చించారు మంత్రులు. అయినా కూడా ఆయన దిగిరాలేదు. కేవలం ఆయన డిమాండ్ ఏంటంటే పార్టీ మారి ఫిరాయింపు ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధం. ఆ 10 మందిని, అందులో ఒక మైపాల్ రెడ్డి వెళ్ళిపోయారు, ఆల్రెడీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మిగిలిన 9 మందిని కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలి. వాళ్ళు ఉంటే అభివృద్ధి కోసం కాంగ్రెస్లో ఉండని, కానీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంలో వాళ్ళు జోక్యం ఉండొద్దు. అప్పుడే దాన్ని కంటిన్యూ అవుతానని నిన్న తేల్చి చెప్పారు. అది అయ్యే పని కాదని డిసైడ్ అయిపోయి ఈరోజు ఆయన ప్రకటించేశారు కూడా. ఏమన్నారో ఒకసారి చూద్దాం జీవన్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి కోరుకున్నారు ప్రజానీకం. బట్టి విక్రమార్క గారు ఏది సిఎల్పి లీడర్గా రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చింది. వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు. ఈ 5 సంవత్సరాలు మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు. నేను ఒకే ఒక్కరిని, నాకే పార్టీ పైన చట్టం అడ్డు రాదే, నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఒంటరి పోరు చేసిండు. నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేశాడు. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పీ నాయకుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా, మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే? నేను పార్టీ ఫిరాయింపులు డిఫర్ అయినాడు కూడా సర్దుకున్నా. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డిఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకుండా సర్దుకున్నా. రైట్. మొత్తానికి పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చడం. సంజయ్ కుమార్ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్లో చేరారు. ఆయన నుంచి వస్తున్న ఆయనకు జీవన్ రెడ్డికి జరుగుతున్న వివాదం అనేది తుది అంకానికి చేరుకుంది. ఆయన బయటకు వస్తున్నారు, డిసైడ్ అయిపోయారు. ఆయన ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఆయన క్లియర్గా 4 దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకను అవమానాలకు గురవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ నెల 25వ తేదీన భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని సోన్సోలో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని మీ సలహాలు, సూచనలతో నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాలి. మీ తోడు అండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శకం కాగలరని మనవి అని జీవన్ రెడ్డి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. 25వ తేదీ ఆయన తేల్చుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయబోతున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న అదే జిల్లాకు చెందిన, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ గారు మనకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఆదిశ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ముందు ఆదిశ్రీనివాస్ గారు, జీవన్ రెడ్డి లేఖ చూశారు, జీవన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ మీరు విన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళకి అర్హత ఉంది. తాను శాసన మండలిలో ఒకే ఒక్కడిని ఎమ్మెల్సీని ఆ రోజు, అప్పుడు తనకు ఎందుకు లేదు, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, తనకు అర్హత లేదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఎమ్మెల్సీ కూడా రెన్యువల్ చేయలేదు అనేది ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అది కొంచెం జస్టిఫికేషన్ జెన్యూన్గానే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అంటే అలాంటి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళనే, లేకుంటే ఇంకెవరినో తీసుకొని ఇలాంటి సీనియర్ నేతలను బయటకు పంపడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సమంజసం అంటారు?
జీవనన్న ఎపిసోడ్ లో వారి యొక్క అంటే మేము పెద్దన్నగా భావిస్తాము, సీనియర్ రాజకీయ నాయకుడు మా దగ్గర, వారికి అపారమైన గౌరవం ఇస్తాము. 80 కోట్ల వారు పంచాయత్ సమితి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా, ఈ ఎపిసోడ్ జరిగినప్పటి నుంచి కూడా వారికి గౌరవాన్ని పెంపొందించే విధంగా వారు గౌరవంగా ఉండాలని కోరేటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి నేను కూడా ఒకరిని. మీరేమో గౌరవం అంటున్నారు, ఆయనేమో అవమానాలు భరించలేను, మానసిక క్షోభ భరించలేను అని ఆయన లేఖ రాశారు. అవును, ఇప్పుడు చూసి అది మీరు చదివిన లేఖ, అంటే నేను ప్రయాణం ఇప్పుడు సమావేశంలో కాబట్టి లేఖ చూడలేకపోయినా మీరు చెప్పిన పదాలు వినడం జరిగింది. వారు మాట్లాడినటువంటి తీరులో వారి ఆవేదన ఏదైతే ఉందో అది చూడడం జరిగింది. అంటే వారు ఏమన్నట్టు, మీరు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు వారికి వచ్చిన అవకాశాలలో మీరు చెప్పిన విధంగా అనేక సేవలు అందించారు, అందులో అనుమానం లేదు. వారికి వచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా ప్రజల అభివృద్ధికి, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చిండు. ఈ మధ్యలో ఈ ప్రభుత్వంలో కలిసి వచ్చేటువంటి వారితో పాటు జరిగినటువంటి ఇబ్బందులతో కాస్త ఎక్కువైనటువంటి సందర్భం 20 మాసాలుగా అనేది అయితే వారు చెప్పినటువంటి సందర్భంలో కూడా పలు సందర్భాల్లో వారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ పార్టీ పరంగా కూడా కలిసి వెళ్ళినప్పుడు కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో నేను అనుకుంటా జీవన గౌరవాన్ని తగ్గకుండా పార్టీ చూడాలని చూస్తున్నారు. అందుకే నిన్న పెద్దలు శ్రీధరబాబు గారు కూడా, లడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, మా సహచర ఎమ్మెల్యే సత్యం గారు కూడా వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఒకసారి వారితో మాట్లాడినట్టుగా ఉంది. ఇప్పుడు పిసిపి రెడ్డి గారి దృష్టి కూడా నేను ఇటీవల జరిగిన పరిణామాలు కూడా తీసుకుని పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని కూడా వెళ్ళి ఈ విధంగా జరుగుతున్న దానిలో వారి గౌరవం ఇనుపటి చేసే విధంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసిన ఈ లోపల మీరు లేఖ వచ్చిందంటారు. కాబట్టి దీనిపై ఇప్పుడు ప్రకటించారు, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నా 25వ తేదీ, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అని చెప్పేసారు, ఆల్రెడీ అయిపోయింది అది. అంటే దాని లేఖలో 25 నాడు అని కూడా ఉంది అంటారా? ఉంది, లేఖలో కాదు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు, జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఇంతకుముందు ఏదో మాకు తెలిసినప్పుడు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగిందని కూడా అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి 25వ తేదీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పేశారు. అదంటే వారు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. అవును, అయిపోయింది అది, చాప్టర్ అయిపోయింది. కానీ నేను అంటుంది ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోవడం వల్ల ఈయన గుడ్ బై చెప్తున్నారు. అదే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడము ఆ అంశము మరో కోణం. రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశాడని కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి అన్యాయం చేశాడంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోణంలో చూస్తే ప్రభుత్వం స్థిరంగా ఉండాలి కదా, కలిసి వచ్చే వాళ్ళతో ఉంచుకుంటే తప్పే ఉందనేటువంటి ఆలోచన వారికి ఉంది. గత ప్రభుత్వంలో కూడా 42 మంది చేర్చుకోండి. ఇప్పుడు ప్రతినిత్యం ఏ ప్రభుత్వం ఉంటుందా, కూలుస్తాం పడిపోతే 3 రోజులు కరోనా అని చెప్పినప్పుడు వచ్చే వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పిన ప్రయత్నం ఒకటి జరిగింది అనేది ఒక రకంగా చూస్తుంటే, ప్రభుత్వం అయితే నిలబడాలి, ప్రభుత్వం అయితే నడవాలి కదా, ఎదుటి వారు కలిసి వచ్చి ప్రభుత్వానికి మద్దతు పార్టీ పరంగా కాదు ఈ రోజు వచ్చింది అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ టెక్నికల్ గా కూడా పోయడానికి అవకాశం ఉంటుంది. అంత లోపలగా నేను మాట్లాడే ప్రయత్నం చేయకుండా వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు వెళ్ళిపోవడం మీ పార్టీకి ఇబ్బందికరం కదా, రేపు మీ పైన పోరాటం చేయబోతారు వాళ్ళు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది జీవన్ రెడ్డి గారికి. ఆయన బీజేపీలో చేరినా, బీఆర్ఎస్ లో చేరినా, ఎందులో చేరకపోయినా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తారు ఇప్పుడు రేపు. అది మీకేమైనా ఇబ్బందికరంగా మారుతుందా రానున్న రోజుల్లో అంటున్నా. ఇప్పుడు చూడాలన్నా వారి సీనియర్ నాయకులు, వారికి ప్రజలలో 40 సంవత్సరాలు నేను అనుకుంటా 81 నుంచి ఇంచుమించు వారు ప్రజా జీవితం అంతకంటే ముందు అడ్వకేట్ గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ప్రజాబాహులు ఉన్నటువంటి నాయకుడు, వారిని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీలు కాదు. అందులో వారి గౌరవాన్ని తక్కువ వేసి మాట్లాడే వారికి కూడా మంచిది కాదు. సరే, వారు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీరు అంటున్నట్టుగా 25వ తేదీ నాడు ఏ నిర్ణయం తీసుకుంటారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు ఇప్పటికి చెప్పలేము. తప్పనిసరిగా ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే సందర్భం తీసుకోవాలి. దాదాపు 81లో ఆయన పంచాయతీ సమితి నుంచి ప్రారంభించారు, పంచాయతీ అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. మంత్రిగా ఎన్టీఆర్ దగ్గరే మంత్రిగా పనిచేశారు ఆయన టీడీపీలో, తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధికార పార్టీని వదిలి బయటకు రావడాన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ గారు, జీవన్ రెడ్డి గారిని నేను కూడా దగ్గరగా చూస్తున్నా. మా సభలో ఒంటరిపూరి నిజంగానే వారు అన్నట్టుగా ఒంటరిపూరి ఎంత చేశారంటే మేము చాలా ఒక్కడే మాట్లాడుతుంటే మేము బాగానే టీచ్ చేసేది, వెంటబడేది, బనాయించేది, ఎన్ని రకాలు చేసిన సంయమనం కోల్పోకుండా ఒక్కటే స్టాండ్, పార్టీ ఎజెండా తప్ప ఇంకో విషయం లేదు. ఆయన నిబద్ధత కలిగిన నేత, సింబాలిక్ ఆఫ్ కాంగ్రెస్కు ఒక సింబాలిక్గా ఆ నేత ఉన్నాడు. ఆయన మారడం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక సింబాలిక్ నేత పోతుండంటే ఒక సంకేతమే. మీరు అన్నట్టుగా అది దేనికి కనెక్ట్ అయి ఉంది?
ఖచ్చితంగా ఫిరాయింపులకు కనెక్ట్ అయి ఉంది. ఆయనే గ్రౌండ్ స్థాయి లీడర్, అంటే గ్రౌండ్లో ఉండే ఎక్కువ పని చేస్తున్న, హైదరాబాద్ ఎక్కువ ఉండి హైదరాబాద్లో షో చేసే రాజకీయ నాయకుడు కాదు. పొద్దు లేసపడి జనంలో పడి చేసేటోడు, జనంతో ఉండేట ఆయన. అయితే వేరే పార్టీలో గెలిచిన నేత ఎమ్మెల్యే పార్టీలు చేరి పొద్దులేస్తే తన అనుచరులను తన క్యాడర్ని తొక్కిపెట్టడం, అధికారంలో ఉండగా చేర్చుకొని తన మీదనే ప్రయోగం జరగడం అనేది నిజంగా అలాంటి సీనియర్ నేత. మీరు అదే పది కదా చేసింది. జూపల్లి కృష్ణారావుని, తుమ్మల నాగేశ్వరరావుని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అట్లా ఇబ్బంది పెడుతుంది కదా, వాళ్ళు బయటకు పోయి ఓడించారు మిమ్మల్ని. నేను అక్కడికే వస్తాను. చెప్పండి. ఇది ఆయనకి చాలా పించింగ్ అయింది కనుక అవమానం అనేది చిన్న విషయం కాదు. మీరు అన్నట్టు మేము కూడా చేర్చుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నది చేర్చుకున్నాం. నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా ఉండేది. ఆడ మేము 14లో ఒకటే గెలిచినాం, 18లో ఒకటే గెలిచి, 14లో ఒకటే గెలిచి మిగతా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీలో చేరి, వాళ్ళు చేరినాక మొదటి ప్రయత్నం ఏం తెలుసా, మా పార్టీలో పోటీ చేసిన నాయకుడిని టీఆర్ఎస్ పార్టీ నాటు టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని తొక్కడమే. అదే మరి కాంగ్రెస్ లో గెలిచినోడు మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్తున్నా ఆ పార్టీలో జరగాలి. నేను అందుకనే చెప్తున్నా ఇది రసవత్తరమైన అవును తొక్కుడే తొక్కు. తిరిగి ఏమైంది, అందరం చేసుకున్నాం. జిల్లా అంతా మా పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 18 ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. రాష్ట్రం అంతా ఖమ్మం జిల్లాలో మళ్ళా ఒక్కడే గెలిచేసరికి ఏమైంది, ఒక పువ్వాడ అజయ్ గారు గెలిచారు. ఏం అర్థం వచ్చింది అంటే మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ ఊరుకోవాలి కదా, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మళ్ళీ మొత్తం తీసుకోగానే మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఏమైంది, మళ్ళీ పార్టీ వాళ్ళని తొక్కుడు మొదలుపెట్టారు. ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని దొక్కాను. అంటే ఇప్పుడు 18లో వచ్చిన ఆయనకు 18 వరకు ఉన్న ఎమ్మెల్యే శత్రువే, 14లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ శత్రువు కదా. ఇప్పుడు ఈయన కొత్త వర్గం మొదలైంది. తర్వాత ఏమైంది, 23లో తిరిగి మళ్ళీ ఒకడే ఎమ్మెల్యే గెలిచింది. మళ్ళీ అది భద్రాచలం ఎమ్మెల్యే. అదే అంటున్నాను నేను, మీ పార్టీ కోసం చేసిన వాళ్ళని కాపాడుకోలేకపోవడం వల్లే కదా ఏమైంది. ఈ రకంగా పార్టీ మారడం అనేది నాయకుల కార్యకర్తల మనోభావాలు ఛిద్రమైనవి అనేది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆసరగా తీసుకున్నారు. ఆయనకు అర్థమైంది ఈ నియోజకవర్గాలలో కార్యకర్తలు అసహనం ఉన్నారు, ఇది ప్రజల యాక్సెప్టెన్స్ లేదని ఆయన అనేక బహిరంగ సభలు పెట్టారు. తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని. తర్వాత రాళ్లతో కొట్టి చంపమన్నారు. పార్టీ తీసుకుంటే నన్నైనా తరిమి కొట్టండి అని అన్నారు. ఈ తప్పుడు పని మేము చేయమన్నారు. ప్రజలకు ఎజెండా ఇచ్చారు, ప్రజలకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏమైంది, నీ మాట నమ్మి ఎవరైతే పార్టీ మారినరో దాదాపుగా అందరిని కూడా ఓడించారు. అంటే నీకు మ్యాండేటరీ ఇచ్చారు, నిన్ను గెలిపించారు. మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మా ముచ్చట ఎందుకు తీసినావు? ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళు చేసిన అంటారు, వాళ్ళు చేసి మేము చేసిన జనం బుద్ధి చెప్పిండ్రు, ఇది తప్పని మీరే చెప్పిండ్రు, ప్రజావేదికల మీద మాట్లాడినరు, ప్రజలకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రు, ఓట్లు అడిగినరు, మేనిఫెస్టోలో పెట్టినరు, మీకు అబ్జల్యూట్ మెజార్టీ ప్రజలు మీకు ప్రభుత్వం అప్పచెప్పిండ్రు. మీరు చేర్చుకున్న అంటామండి 100 అంటాం, ప్రతిపక్షాలు 100 అంటాం. మీ అన్నయ్య నువ్వు చేస్తావా? కళ్యాణ్ గారు మీ వేదికగా చెప్పండి, మీ అన్నయ్య నువ్వు చేస్తావా? మీరు జీవన్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకుంటారా? ఆయన వైఖరి ఎలా ఉండాలి ఫైనల్ గా? అలాంటి ప్రజల్లో ఉన్న మనిషి, గొప్ప మనిషి, ప్రజాక్షేత్రంలో ఆయనకు డబ్బు యావలేదు, ప్రజల యావ తప్ప, పార్టీ యావ తప్ప, కమిట్మెంట్ ఉన్న నేత ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వైభవం తెస్తాడే తప్ప పార్టీకి నష్టం తెచ్చే. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వీళ్ళు కూడా ఇలానే కొంతమందిని చేర్చుకోవడం వల్ల పొంగులేటి, జూపల్లి, తుమ్మల, ఇప్పుడు మీ దగ్గర మంత్రులు వాళ్ళంతా వాళ్ళు హట్ అయ్యి వాళ్ళ అవమానానికి గురై ఇలానే జీవన్ రెడ్డి లాగా మీ పార్టీలో వచ్చి చేరారు. వాళ్ళు దెబ్బతిన్నారు బీఆర్ఎస్. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా పోతే కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుద్ది అనే ఒక చర్చకు ఏం చెప్తారు? చూడాలన్నా ఇప్పుడు నేను చెప్పిన కదా, వాళ్ళు 25వ తారీఖు మాట్లాడిన తీరు తర్వాత తీసుకునే ఆలోచన ప్రకారం మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనే మాట. ఇంతకుముందు తను ఒక మాట ఏమన్నారంటే, మీరు అనేక వేదికలు అన్నారు, మీరేం తీసుకున్నది ఎమ్మెల్యేలు అంటుండ్రు కదా, మీరు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది అంటుండ్రు కదా మీరు రవీంద్రరావు గారు. అప్పుడు మీకు 2014 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది, 2017 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన తర్వాత మీరు చేసిన కార్యక్రమం తప్పు చేసాము, రవీంద్ర నాగోగం
రవీంద్ర నీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం కూలుద్ది కాలుద్ది కూలుతో చెప్పంటే Right. ఎప్పుడొచ్చే వాళ్ళు తీసుకుని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన చెప్పే ప్రయత్నం చేశాను మీరు. రైట్ మీరు మళ్ళా నేను ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు విమర్శించే ప్రయత్నం చేస్తుంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు చేసినటువంటి సందర్భం ఏదుందో అది కూడా మీరు ఒకసారి పునరాలోచించుకోవాలని. Right. జీవన్ ఎపిసోడ్ లో వారు 22 ఏం మాట్లాడుతూ ఏం జరుగుతుంది ఒకటి, వారి గౌరవం తగ్గించి మాట్లాడేటువంటి బాబేం కాదనేది నా భావన వ్యక్తిగత. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. మొత్తానికి జీవన్ రెడ్డి పార్టీ మారడం అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత షాక్. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆయన బీజేపీ వైపు వెళ్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ వైపు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా అది ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది అందరినీ ఆసక్తి రేపుతుంది. చూద్దాం 25వ తేదీ ఆయన ప్రకటన ఏం చేయబోతున్నారు, ఏ పార్టీ వైపు వెళ్ళబోతున్నారు, వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.